ఇక విద్యుత్ విషయంలో కాంగ్రెస్ సర్కార్ చెప్తున్న పూటకు లెక్కపై మాజీ మంత్రి హరీష్ రావు భగ్గుమన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన స్టేట్ పవర్ సెక్టార్ శ్వేతపత్రం ఇటీవల క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ డిప్యూటీ సీఎం బట్టి ఇచ్చిన పీపీటీలోని లొసుగులను ఆధారాలతో సహా బయటపెట్టారు. బట్టికి కమిషన్లపై ఉన్న శ్రద్ధ పాలసీపై ఉంటే ఈ పొరపాట్లు జరిగేవి కావని చురుకలంటించారు. అటు అధికారులు రాసిచ్చిన దాన్ని మరో మంత్రి శ్రీధర్ బాబు గుడ్డిగా చదివారని విమర్శించారు హరీష్ రావు. ప్రభుత్వం చేపడుతున్న థర్మల్ ప్లాంట్ల నిర్మాణం, విద్యుత్ కొనుగోలులో 50,000 కోట్ల కుంభకోణం దాగి ఉన్నదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రత్యేకంగా విద్యుత్ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాగా ప్రభుత్వం విడుదల చేసిన స్టేట్ పవర్ సెక్టార్ శ్వేతపత్రం, ఇటీవల విడుదల చేసిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 పీపీటీలో చెప్పిన విద్యుత్ గణాంకాల్లోని లొసుగులను హరీష్ రావు మరోసారి సవివరంగా ఆధారాలతో సహా ఎత్తిచూపారు. మంత్రులు బట్టి శ్రీధర్ బాబు తప్పుడు విద్యుత్ లెక్కలపై ధ్వజమెత్తారు. శ్వేతపత్రం పేజీ నెంబర్ 7లో 1/12/2023 నాటికి సోలార్ కెపాసిటీ 6,123 మెగావాట్లని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. మొత్తం కాంట్రాక్టెడ్ కెపాసిటీ 19,475 మెగావాట్లని తెలిపారు. ఆ తర్వాత 11/1/2025 నాడు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలోని పేజీ నెంబర్ 8లో ప్రస్తుత స్థాపిత విద్యుత్ సామర్థ్యం 5,415 మెగావాట్లని అన్నారు. మరో 2,474 మెగావాట్లు రాబోతున్నదని, మొత్తం 7,889 మెగావాట్లని చెప్పారు. 2023లో 6,123 మెగావాట్లు ఉంటే 2025 నాటికి 5,415 మెగావాట్లు ఎట్లయింది? విద్యుత్ సామర్థ్యం పెరుగుతుందా తగ్గుతుందా? బట్టి ఇచ్చిన పీపీటీలో ఏం లెక్క చెప్పారో తెలుసా? గతంలో ప్రకటించిన పాలసీ శ్వేతపత్రంలో పోల్చి చూసుకున్నారా అని హరీష్ రావు ప్రశ్నల వర్షం కురిపించారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ పేజీ నెంబర్ 8లో తెలంగాణ కరెంటు కాంట్రాక్టెడ్ కెపాసిటీ 26,212 మెగావాట్లని ప్రభుత్వం తెలిపింది. అదే పాలసీ పేజీ నెంబర్ 10లో 2029-30 నాటికి 49,104 మెగావాట్లని చెప్పారు. అదేవిధంగా 2034-35 నాటికి 66,694 మెగావాట్లని చెప్పారు. అంటే మీరు పెట్టుకున్న 2029-30 నాటికి 1,729 మెగావాట్ల థర్మల్ పవర్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ కేబినెట్ నోట్ ప్రకారం 2,400 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి ప్రభుత్వం ఇచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని ఎందుకు తుంగలో తొక్కారు? ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 1,600 మెగావాట్ల ఎన్టీపీసీ పవర్ అందుబాటులో ఉండగా ఎన్టీపీసీతో ఒప్పందం చేసుకోకుండా ఎందుకు హడావిడిగా 2,400 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్స్ నిర్మాణానికి వెళ్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. 50,000 కోట్ల రూపాయల బడా స్కామ్ కోసమే ప్రభుత్వం ఇలా చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎనర్జీ పాలసీ 2025లోని పేజీ నెంబర్ 10లో 2034-35 వరకు థర్మల్ విద్యుదుత్పత్తి లక్ష్యం 16,966 మెగావాట్లుగా మాత్రమే పెట్టుకుంది. మరి ఈ రోజు 5,000 నుండి 6,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ లోటు ఉండబోతున్నదని ఎట్లా అన్నారు? నేటికి 14,164 మెగావాట్ల థర్మల్ విద్యుత్ అందుబాటులో ఉన్నదని ప్రభుత్వ పాలసీలోనే చెప్పారు. 2034-35 వరకు 16,966 మెగావాట్లను లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే సర్కారు లెక్క ప్రకారం లోటు 2,802 మెగావాట్లే ఉండాలి. కానీ పీపీటీలో మాత్రం 5,000 నుండి 6,000 మెగావాట్ల లోటు ఉండడం ఎట్లా సాధ్యం? ప్రభుత్వ పాలసీ తప్ప, పీపీటీ తప్ప అని హరీష్ రావు నిలదీశారు. డిప్యూటీ సీఎం బట్టి సంతకం పెట్టిన గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 పేజీ నెంబర్ 3 ప్రకారం 2030 నాటికి 20,000 మెగావాట్ల రెన్యూ, రాబోయే 5 ఏళ్లలో 13,000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ సాధించాల్సి ఉండగా ఎందుకు థర్మల్ ప్లాంట్లంటూ ముందుకెళ్తున్నారు? ఆగమేఘాల మీద కేబినెట్ ఎందుకు నిర్ణయం తీసుకున్నది? 2,400 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణం కోసం చేసే 50,000 కోట్ల ఖర్చులో 30-40% కమిషన్ పొందడానికే కదా అని హరీష్ రావు ప్రశ్న. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను తప్పుబట్టి ఇప్పుడు మక్తల్ వద్ద థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామనడం ఒప్పి ఎలా అవుతుందని మండిపడ్డారు. కేబినెట్లో చర్చించి మక్తల్ వద్ద 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ ఏర్పాటుపై స్వయంగా మంత్రులే చెప్పింది అబద్ధమా, బట్టి చెప్తున్నది అబద్ధమా అని నిలదీశారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 1 మెగావాట్కు 8.64 కోట్ల రూపాయలు, అదే ఎన్టీపీసీ రామగుండంలో 7.63 కోట్ల రూపాయలు ఖర్చయిందని శ్వేతపత్రం పేజీ నెంబరు 11లో చెప్పారని స్పష్టం చేశారు. ఎన్టీపీసీ ఫేజ్ 2లో 2023 డిసెంబర్ 1 నాటికి 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఇంకా మొదలుపెట్టలేదని శ్వేతపత్రంలో స్వయంగా ప్రకటించి ఇప్పుడు బీఆర్ఎస్ మీదికి ఎందుకు నెపన్నెడుతున్నారని నిలదీశారు. రేవంత్ ప్రభుత్వం రాగానే 800 మెగావాట్లకు అగ్రిమెంట్ చేసుకుని మిగతా 1,600 మెగావాట్లు అక్కర్లేదని చెప్పింది నిజమా అబద్ధమా అని అడిగారు. రామగుండం పవర్ ప్లాంట్లో పర్ మెగావాట్ తయారీకి 14 కోట్లు ఖర్చవుతుందని కేబినెట్ అనంతరం విలేకరుల సమావేశంలో చెప్పారు. కానీ ఎన్టీపీసీ ఖర్చు 12.3 కోట్లు. మెగావాట్కు దాదాపు 2 కోట్ల రూపాయల అదనపు ఖర్చు ఎందుకొచ్చిందనే విషయం చెప్పకుండా ఇంకా డీపీఆర్ కాలేదని బుకాయిస్తున్నారని హరీష్ రావు ప్రభుత్వంపై మండిపడ్డారు. అధికారులు ఏదో రాసి ఇచ్చిన దాన్ని మంత్రి శ్రీధర్ బాబు గుడ్డిగా చదివినట్టున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.
ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం పేజీ నెంబర్ 11లో ఏమున్నదో ఒక్కసారి చూసుకోమని చెప్పారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు కోల్ ట్రాన్స్పోర్టుకు ఏడాదికి 803 కోట్లు కావాలని శ్వేతపత్రంలో పెట్టింది మీరే కదా అని ప్రశ్నించారు. కేబినెట్ మంత్రిగా ఉండి నేడు 1600 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఎలా మాట్లాడతారని మంత్రి శ్రీధర్ బాబును నిలదీశారు హరీష్ రావు.